సోలిపూర్ గ్రామస్తులకు మరియు దివ్యశక్తి రౌండ్ టేబుల్ ఇద్దరు కలిసి సంయుక్తంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి స్కూల్ పిల్లలకు చదువుకోవడానికి ఇంత మంచి భవనాలను నిర్మించి అలాగే అంటే ఫుడ్ సెక్షన్ కూడా సపరేట్ భవనం నిర్మించారు. వారందరికీ మరొక్కసారి ఫస్ట్ అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి, ఇక్కడ ఉన్న షాద్నగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లందరికీ, అలాగే ఎంఈఓ గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చిన విద్యార్థులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలండి. అంటే చాలామంది అంటే ఇప్పుడు ఫౌండేషన్ వారు నిర్మించారు, వాళ్ళు నిర్మించిన అయిపోయిందని మనం అనుకుంటున్నాం. వాళ్ళు కూడా ఇంత కష్టపడి అంటే అడగంగానే ఇంత పెద్ద బిల్డింగ్ శాంక్షన్ చేసి వాళ్ళు కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా మనం మినిమం అంటే కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఆ స్ట్రెంత్ తగ్గిపోతే వాళ్ళు బిల్డింగ్లు కట్టించిన దానికి కూడా వాల్యూ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్యంగా యువత కూడా ఆలోచించాలి. షాద్నగర్ దగ్గరనే ఉంది. చిన్న చిన్న సదుపాయాలు స్కూళ్ళలో కూడా అంటే యువత కానీ గ్రామస్తులు కానీ మేము పదవులు ఉన్నోళ్ళం కానీ గవర్నమెంట్ నుంచే వస్తుందంటాను కాదు, మా వంతు సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా అందించి ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పడతామంటని చెప్పి మరొకసారి మీకు సభాముఖంగా చెప్తున్నా. అంటే ప్రిన్సిపల్ గారికి మరొకసారి చెప్తున్నా, అంటే గవర్నమెంట్ నుంచి ఏమొస్తాయి, ఆ ఫెసిలిటీస్ ఏముంటాయి అనేది మరొకసారి చెప్పండి. లేదు మా సొంతంగా ఏదైనా వ్యక్తిగతంగా చేయమన్నా కానీ మీరు అడిగింది స్కూల్ కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి అడిగారు కాబట్టి నా వంతు సహాయం ఖచ్చితంగా మీరు ఏది చెప్తే అది చేస్తానని చెప్పి సభాముఖంగా తెలుపుతున్నాను. ముఖ్యంగా రౌండ్ టేబుల్ సంస్థ వారు మిగతా ఇంకా ముందు కార్యక్రమాలు అంటే పేపర్ మిల్ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎలాగైతే షాద్నగర్ను ఇప్పటికీ ఒక 4-5 స్కూల్ కట్టిరండి అని చెప్పి తెలుస్తున్నది. మీరు ప్రతి విలేజ్లో అంటే అక్కడున్న ప్రజాప్రతినిధులను కలుపుకొని నిజంగా ఇంతకుముందు నాగమణి మేడం గారు చెప్పినప్పుడు అంటే ఒక చిన్న ఫెసిలిటీస్ అవేమి 1000 కోట్లు కావు, 100 కోట్లు కావు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కలుపుకొని ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలంటే మా ప్రజాప్రతినిధుల నుంచి ఏమైనా కావాలంటే ఒకసారి చెప్పి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అందరు ఇన్వాల్వ్ అయ్యి అంటే కాంట్రిబ్యూషన్ ఎట్లయితే ఇప్పుడు ఆ రౌండ్ టేబుల్ సంస్థ వారు దివ్యశక్తి సంస్థ వారు ఎట్లయితే చేస్తురో మనం కూడా ఏ ఊరు ఆ ఊరు కొద్దిగా తోడ్పడితే గవర్నమెంట్ స్కూళ్ళు వ్యవస్థ కానీ అంటే వాళ్ళు కూడా ఇప్పుడు టీచర్ జాబ్కు ఇంత దూరం వస్తున్నారు, మనం కూడా అర్థం చేసుకోవాలి. మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదవడానికి కొద్దిగా ప్రోత్సహించాలి. చిన్న సదుపాయాలు అంటే ఇంతకుముందు టీచర్ చెప్పారు ఈడ ఒక వర్షపు గుంత లెక్క ఉంటుందంట అంటే అటువంటివి మేడం అన్నట్టు సోషల్ మీడియాలో పెట్టుడు కాదు, మనం కూడా మన వంతు తలా 1000 రూపాయలు వేసినా కానీ ఇటువంటి చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనికి యువత పెద్ద మొత్తంలో స్పందించాలని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఇంతటి చక్కని నిర్మాణాలు చేసిన దివ్యశక్తి రౌండ్ టేబుల్ సంస్థ వారికి అంటే ఇంతకుముందు తమ్ముడు చెప్పారు పాదాభివందనం అంటారు. నిజంగా కూడా అట్లాంటి వాళ్ళకు పాదాభివందనాలు అని చెప్పి సభాముఖంగా చెప్పడానికి నేనైతే గర్వపడుతున్నా. ఎందుకంటే ఒక స్వచ్ఛందంగా అంత పెద్ద అంటే చాలామంది పైసలు ఉన్న వాళ్ళున్నా అట్లాంటివి చేయలేరు. కానీ ఒక స్వచ్ఛంద సంస్థ వారు నిజంగా అలా చేస్తారంటే నిజంగానే వారికి మరొకసారి పాదాభివందనం తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.